ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం లేదు. ఇక 2500 ఇస్తా అన్నాడు, ఏం లేదు. కరెంటు ఫ్రీ అన్నాడు, లేదు. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? మాకు వస్తలేదు. వస్తలేదు. మళ్ళా ఉచిత బస్ ఇస్తుండు కదా, దానివల్ల ఉపయోగం ఉందా మీకు? బస్ అయితే ఉపయోగం. కానీ డ్రైవర్లు ఎక్కించుకుంటలేరు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అంటారు, మీరేమనుకుంటారు? లేదు, మంచిగానే. మంచిగా బస్సులు కూడా అన్ని వస్తున్నాయా? వస్తుంది. పెన్షన్లు ఇస్తున్నారంటారా మరి మీకు? మాకేం పింఛన్ రాదు. పెన్షన్ మాకేం రాదు. రైతు రుణమాఫీ గానీ, మాకు అవి పొలాలు అవన్నీ ఏం రావు. గ్యాస్ సిలిండర్ అయింది, మొన్న అయింది. గ్యాస్ సిలిండర్ అయింది. అయితే రేవంత్ రెడ్డిని చూసారు, ఇంతకు ముందు కేసీఆర్ చూసారు కదా, ఇద్దరు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? ఇక ఏమో మాకు ఆయన ఏమందలే, ఈయన ఏమందలే. ఇక ఈ బస్ అయితే మాత్రం ఇక పోతున్నాం, వస్తాం. అయితే ఇప్పుడు ఈయన ఇచ్చే దాంట్లో హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చిండు కదా, ఇల్లు కూల్చేస్తుండో హైదరాబాద్ లా, ఇంకా దాని గురించి మీరు ఏమనుకుంటారు? అట్లా ఇల్లు కూల్చేయడం కరెక్టా రాంగా? కరెక్ట్ అంటే కరెక్ట్. రేవంత్ రెడ్డి ఇక మాకు ఏం చేయలే కేసీఆర్. ఇక ఈయనది ఒక బస్సు అది ఇది పోతున్నాం.